దినవృత్తాంతము 2వ గ్రంథం 33వ అధ్యాయము. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. అదే అధ్యాయంలో 19వ వచనం నుండి అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. మనిషే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడిను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ కృపచేత ఉదయకాల సమయం నుంచి ఆదుకుంటున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఆరాధనలో మీ కుమారు నిలబెట్టుకుని కొన్ని శ్రేష్టమైన మాటలు వినిపించారు. మరలా దీనుడను, అల్పుడను, అయోగ్యుడను, జ్ఞానము జ్ఞాపక శక్తి తక్కువగా కలిగిన వాడిని నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను మరుగుపరిచి మాకును అవసరమైన కొన్ని మాటలు మీ గ్రంథం నుంచి మీరు వినిపించి మమ్మల్ని బలపరచమని మా ప్రభును మా స్తుతులకు పాత్రుడని యేసుక్రీస్తు నామమును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శ్రద్ధగా వినండి. మనష్షే అనేటువంటి ఒక 12 ఏళ్ల కుర్రోడు ఉన్నాడు. అబ్బాయి పేరు ఏంటండి? మనష్షే. అయితే ఇతని గురించి 19వ వచనంలో రాస్తూ అన్నాడు, అతడు చేసిన ప్రార్థన గూర్చి అతని మనవి వినబడటను గూర్చి అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చి. తర్వాత చూడండి, తాను గుణపడక ముందు ఏమని రాశారండి? తాను గుణపడక ముందు అంటే బాగుపడక ముందు చేసిన పనులన్నిటిని గూర్చి ఒక గ్రంథంలో రాశారట. కాబట్టి ఇతనికి 2 జీవితాలు ఉన్నాయి. గుణపడక ముందు, గుణపడిన తర్వాత. బాగుపడక ముందు, బాగుపడిన తర్వాత. రక్షించబడక ముందు, రక్షించబడిన తరువాత అని చెప్పుకున్నాం కదా. ఇతను కూడా మనష్షే ఇతని పేరు. ఈ అబ్బాయికి 12 సంవత్సరాలు. వీళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? హిజ్కియా. వీళ్ళ నాన్నగారి పేరు ఏం పేరండి? హిజ్కియా. హిజ్కియా గురించి ధ్యానం చేశాం. హిజ్కియా వీళ్ళ అమ్మగారి పేరు హెప్సీబా. అయితే ఈ మనిషి అనేటువంటి అబ్బాయి 12 ఏళ్ల అబ్బాయి యెరూషలేములో 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి? 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వయసుకు చిన్నోడే, రాజ్యానికి వచ్చాడు. అప్పటికి చిన్నోడైనా ఇతనికి ఎక్కువ పరిపాలనా కాలం దేవుడు ఇచ్చాడు. ఎక్కువ పరిపాలనా కాలం దేవుడు ఇతనికి ఏకంగా 55 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. దేవుడు తన ప్రజలను, తన రాజ్యాన్ని ఆయన తన బిడ్డలకు పరిపాలనగా ఇచ్చినప్పుడు మొట్టమొదటి రాజు సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే ఇశ్రాయేలీయుల రాజ్యము ఏకముగా చాలా పెద్ద రాజ్యంగా ఉన్నప్పుడు చాలా ఏకంగాను, ఐక్యంగాను, చాలా పెద్దదిగా, చాలా గొప్పగా ఉండేది. దానికి మొట్టమొదటి రాజు సౌలు రాజు, రెండవ రాజు దావీదు గారు, మూడవ రాజు సొలొమోను గారు. వీళ్ళ ముగ్గురు కూడా 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు.
వీరి తర్వాత సొలొమోన్ తర్వాత సొలొమోన్ కుమారుడు రెహబాము అని వచ్చాడు. అతడు దుర్మార్గపు పరిపాలన బట్టి దేవుడు ఆ పరిపాలన కాలాన్ని కుదించాడు. 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సరే, అలాగ వారి యొక్క స్థితిని బట్టి వారికి కొన్ని సంవత్సరాలు దేవుడు అధికారికంగా వారికి అనుగ్రహించాడు. ఈ రాజుల గ్రంథాల్లో ఆ పరిపాలన ముగ్గురు పరిపాలన చేసిన తర్వాత రాజ్యం రెండుగా విడిపోయినప్పుడు యోధా రాజుల్ని సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన చేశాడు. అతని పరిపాలన కింద అతని కుమారుడు అలా వస్తూ ఉండగా ఇతను 14వ వాడు రాజ్యం విడిపోయిన తర్వాత. మొదటి రాజుల దగ్గర నుంచి చూసుకుంటే ఇతను 17వ వాడు. 6 సంవత్సరాల పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాల పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు, 3 నెలల పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, 1 సంవత్సరం పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు, 7 రోజులు పరిపాలన చేసిన కూడా ఒక ఆయన ఉన్నాడు. చెప్పగలరా? 7 రోజులు పరిపాలన చేశాడు ఒక ఆయన. జిమ్రి అనేటువంటి ఒక అతను 7 రోజులే పరిపాలన చేశాడు. 7 రోజులే పరిపాలన చేశాడు. కానీ దేవుడు ఇతనికి 55 సంవత్సరాలు పరిపాలన చేయడానికి దేవుడు తన కృపనిచ్చాడండి. 55 సంవత్సరాలు అంటే మాటలు కాదు. ఇశ్రాయేల్ రాజులు కానీ యోధా రాజులు కానీ అందరిలో ఎక్కువ పరిపాలన చేసింది ఇతడే. కానీ ఇతడే బాగా చెడ్డవాడు కూడా. ఇప్పుడు హంస ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందంట? ఏమండి, కాకై పెద్దల సామెత చెప్తారు కదా, కాకై కలకాలం జీవించే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు అంటారు. హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు అంటే హంసకున్న లక్షణాలు అలాంటివి, కాకికున్న అవలక్షణాలు అలాంటివి అని పెద్దల సామెతగా చెప్తారు. ఇతను ఇశ్రాయేల్ రాజులు కానీ యోధా రాజులు కానీ వాళ్ళందరిలోకి ఎక్కువ కాలం పరిపాలన చేశాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. పైగా 12వ సంవత్సరాన్నే ఇతను రాజు అయిపోయాడు. ఎన్నో సంవత్సరాలు రాజు అయ్యాడండి? 12వ సంవత్సరంలో రాజు అయిపోయాడు. అతి చిన్న వయసులో రాజు అయిపోయాడు ఒక ఆయన, యోవాషు. ఎన్ని సంవత్సరాలకు అయ్యాడు? 7వ సంవత్సరం. చిన్న వయసులో, అతి చిన్న వయసులో అంటే 7వ సంవత్సరంలో 2వ తరగతి చదువుతుండగా రాజు అయిపోయాడు. అతని తర్వాత 8వ సంవత్సరంలో ఒక ఆయన రాజు అయ్యాడు, యోషియా అని ఒక ఆయన. ఇంకొక ఆయన ఎల్యాకీము ఎవరొక ఆయన కూడా 8 సంవత్సరాలకే రాజు అయ్యాడు. అయితే ఇతను 12 ఏళ్ళప్పుడు రాజు అయ్యాడు. అంటే ఎన్నో తరగతి చదువుతుండొచ్చు మన లెక్క ప్రకారం. ఇతను 7వ తరగతి చదివే అబ్బాయిని తీసుకొచ్చి రాజుని చేశారు. 7వ తరగతి చదివే అబ్బాయిని తీసుకొచ్చి రాజుని చేశారు. ఎందుకు చేశారు అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. ఎందుకు చేశారంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోతే చూడండి ఈయన ఏం చేశాడు? 2వ వచనం, ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనుల చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత అది. ఇంకేం మాట రాశాడు చూడండి 3వ వచనంలో, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. చూడండి, వీళ్ళ నాన్నగారికి మంచి సాక్ష్యం ఉంది. హిజ్కియాకి దేవుని సేవకులు మనం చెప్పారు కదా, హిజ్కియా గురించి చెప్పారు. అన్నయ్యల ఇంటి దగ్గర కూడా వాక్యం హిజ్కియా గురించి మాట్లాడారు. హిజ్కియా మంచి రాజు. అతనికి ఒక మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా అనే ప్రవక్త వచ్చి, బాబు హిజ్కియా నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్క పెట్టుకో, కొండమండ చక్క పెట్టుకో అన్నట్టుగా నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెషయా గారు చెప్పేసి అలాగే అంత దూరం వెళ్ళాడు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే, ప్రభువా నీ దృష్టికి యథార్థ హృదయుడనే నేను ఎట్లు నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెంచాడు దేవుడు? 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. ఎన్ని సంవత్సరాలు పెంచాడండి? అంటే బ్రతకవలసిన సంవత్సరాలు, చనిపోవలసిన సంవత్సరాల కంటే లేదా అతనికి ముందున్న కాలానికంటే 15 సంవత్సరాలు అధికంగా ఆయుష్ తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర పోరాడి, అప్పుడే చంపేస్తావా, నేను చేసిన పనులు చూడు. ఎందుకంటే చాలా మంచి పనులు చేశాడు. హిజ్కియా కాలంలో యెహోవా మందిరం బాగు చేయబడింది. దావీదు కాలంలో ఆరాధన జరిగినట్లు అతని ముందు కాలంలో జరగకపోతే
హిజ్కియా ఆరాధన క్రమంగా జరిపించాడు. లేవీలను ఏర్పరిచాడు, యాజకులను ఏర్పరిచాడు, అండ్ వాయిద్యాలు వాయించే వాళ్ళని ఏర్పరిచాడు, దహన బలులు, సమాధాన బలులు, ఇవన్నీ క్రమంగా చేశాడు. ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చాడు. ఎవరో ఈ మనిషి యొక్క తండ్రి, 12 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడే ఈ బాబు, వీళ్ళ నాన్నగారు అనమాట. ఎలా చేసుకొచ్చాడంటే అందరికీ చెప్పడంగా తాను కూడా చేశాడు. పెందల కడనే లేచి దేవుని మందిరానికి వెళ్ళాడని మాట రాశారు హిజ్కియా గురించి. పెందల కడనే లేచి దేవుని మందిరానికి రాజుగారు పరిగెడితే మిగిలిన వాళ్ళు పరిగెట్టకుండా ఉంటారా? ఉంటారు చెప్పండి. రాజుగారే లేటుకి వెళ్ళారనుకోండి, రాజుగారే లేటుకు వస్తారు కదా అని అనుకుంటారు. కాబట్టి హిజ్కియా దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. మందిరం విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. లోపల భాగాల్ని శుద్ధి చేశాడు. ఏం శుద్ధి చేశాడండి? అప్పుడు వరకు లోపల మందిరం లోపల ఉన్నటువంటి కలంకంగా ఉన్న భాగాలన్నీ శుద్ధి చేసి, అనవసర వస్తువులు పాడవేయించి, అవసరమైన వస్తువులు శుద్ధి చేసి, యాజకులను శుద్ధి చేసి, మరి లేవీలను శుద్ధి చేసి ఒక మందిరాన్ని ఒక క్రమ పద్ధతిలోనికి తెచ్చాడు. ఈలోగా దేవుడు అన్నాడు, నువ్వు చచ్చిపోతావు రబ్బాయి అన్నాడు. అయ్యి బాబోయ్, అప్పుడే చచ్చిపోతాం ఏంటండి బాబా, నేను చేసిన పనులండి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ చూడండి ఎన్ని పనులు చేశానండి. మందిరం పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఆరాధన క్రమంగా జరిపించిన వాళ్ళు ఉన్నారా? లేరు. మీకు బలియాగం స్తుతిధూపం వేసిన వాళ్ళు ఎవరున్నారా? లేరు. అలాంటి సమయంలో ఎన్ని పనులు చేయించానండి. ఒకసారి నా పనులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి బాబా అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా యెషయా ప్రవక్తకి ఏమని చెప్పాడంటే, సరే అబ్బాయి పని చేయి, నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళి హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచానని చెప్పు అన్నాడు. ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది హిజ్కియాకి. ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. ఇప్పుడు ఆ హిజ్కియా కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని కొడుకు, ఇతను మనష్షే అనేటువంటి అతని కొడుకు, ఎన్ని సంవత్సరాలు ఇతనికి? 12 సంవత్సరాలు. అంటే హిజ్కియాకి కనుక ఆయుష్ పెంచకపోతే చెప్పండి, హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది కాబట్టి ఇతనికి 12 సంవత్సరాలు అప్పుడు అంతఃపురం లేదా రాజ సింహాసనం ఎక్కడానికి మరి అధికారం దొరికింది. హిజ్కియాకి కనుక దేవుడు ఆయుష్ పెంచి ఉండకపోతే ఇతను పుట్టి ఉండేవాడే కాదేమో, మనకు తెలీదు. దేవుడు తన కృప చొప్పున హిజ్కియాకి ఆయుష్ పెంచితే అప్పుడు పుట్టాడు ఇతను. మరి లేటుగా పుట్టాడనో లేకపోతే ఒకడే కుమారుడనో కారణం ఏమో తెలియదు, కానీ ఎఫ్సీబా ఎలా పెంచిందో తెలియదు, కానీ ఇతడు ఎక్కింది 12 సంవత్సరాల వయసులో. కానీ దేవునికి ఎంతో అయిష్టంగా జీవించాడు. అంతకంటే చిన్న వయసులో కూడా మంచిగా బ్రతికిన రాజులు కూడా ఉన్నారు. యోవాషు 7 సంవత్సరాలకి రాజరికానికి ఎక్కి దేవుని మందిరాన్ని అతను కూడా బాగు చేశాడు. యోషియా అనేటువంటి రాజు 8 సంవత్సరాలకి రాజరికానికి ఎక్కి అతను కూడా దేవుని మందిరాన్ని బాగు చేశాడు. బాగు చేసిన వాళ్ళు ఉన్నారు చిన్న వయసులోనే. కానీ 12 ఏళ్ల వయసులో, చిన్న వయసులో, బాల్య వయసులో లేదా తన యవ్వన వయసుకు వచ్చేటప్పటికి ఇతడు తన తండ్రి చేసిన మంచి మార్గాన్ని కూడా అనుసరించకుండా, లేదా తన ముందున్నటువంటి యోధారాజులు చేసిన మంచిని కూడా అనుసరించకుండా, లేదా తన పితరుడైన దావీదు అనుసరించిన మార్గాన్ని అనుసరించకుండా దేవునికి చాలా ఆయాసం కలిగించాడండి. చాలా ఆయాసం కలిగించాడు. చాలా చెడు నడత నడిచాడంట. ఇతడు చెడు నడత నడిచినంత చెడు నడత ఈ యోధారాజుల్లో ఎవరూ నడవలేదన్నమాట. మళ్ళా చూద్దాం, చూడండి ఏం చేశాడు ఇతను. 3వ వచనం, ఇతడు ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. దేవుడు ముందే చెప్పాడు, మీరు అన్యజనులు చేసినట్లు మీరు కనుక హేయ క్రియలు చేసి చెడు నడతలు నడిస్తే జాగ్రత్త సుమే, మీరు మరణదండకు లోనవుతారన్నాడు. మిమ్మల్ని రాళ్లతో చావగొట్టాలన్నాడు. కానీ ఇవేమీ పట్టించుకోలే అతను. 3వ వచనం చూద్దాం, చూడండి. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, హిజ్కియా ఏం చేయడు తెలుసా? వాళ్ళ నాన్నగారు కట్టించారు ఉన్నత స్థలాలంటే బలిపేటలు, బలులు ఇచ్చే ప్లేసులు, ఇతర దేవతల ప్లేసులన్నింటిని ఇతను పడగొట్టించేసాడు. దేవునికి ఇలాంటివి ఇష్టం ఉండవని హిజ్కియా పడగొట్టిస్తే మా నాన్న చేసిన తప్పు, నేను చేసింది రైట్ అన్నట్టుగా ఇతను ఏం చేశాడు? మళ్ళా
మా తాతగారు మా తాతలు చేసిన పని నేను చేస్తానని మరలాటిని తిరిగి కట్టించాడట. ఇంకో మాట ఇంకోటి ఏం చేశాడు, బయలుదేవతకు బలిపీఠములను నిలిపి అన్నాడు. ఏం చేశాడండి, బయలుదేవతలకి బలిపీఠాలను నిలబెట్టాడంట. దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటిని పూజించి కొలిచెను. చూడండి, ఇతను చేసిన చెడ్డ పనులు ఎన్నున్నాయి చూడండి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు, అన్యజనులు చేసేటటువంటి హేయక్రియలన్నీ చేశాడు. అంత మాత్రమే కాదు, తన తండ్రి పడగొట్టించిన ఈ పనులైతే దేవుడికి ఇష్టం ఉండవని తన తండ్రి పడగొట్టించిన దాన్ని మరలా తిరిగి కట్టించాడు. బయలుదేవతకు బలిపీఠాలు కట్టించాడు, దేవతా స్తంభములు చేయించి ఆకాశ నక్షత్రాలన్నింటినీ పూజించి కొలిచాడంటండి. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏమని చెప్పాడు? ద్వితీయోపదేశకాండం ఒక మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాం చూడండి. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రంలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని యందైనను నీ మధ్యన కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయ క్రియ ఇశ్రాయేలులో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామము వెలుపలకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను. ఏం చేయాలండి ఈ పని చేసిన వాళ్ళని? ఇంకా స్త్రీయే కానీ పురుషుడే కానీ ఏమంటే హేయ క్రియలు అంటే ఏంటి? దేవుడు ఆయనకి మొట్టమొదట నచ్చని పని ఏంటంటే దేవుణ్ణి మరిచిపోయి ఇతర దేవతలు కానీ దేవుడుల్ని అనుసరించడమే ఆయనకి మొదట నచ్చంది. దాన్ని హేయ క్రియ అన్నాడు. ద్వితీయోపదేశకాండంలో స్పష్టంగా రాశాడు. ఏమన్నాడు చూడండి, సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రంలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే కానీ స్త్రీ కానీ అన్నాడు. అది పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ ఏ రూపం నువ్వు చేసుకోకూడదు, పూజించకూడదు, నమస్కరించకూడదు అన్నాడు నిర్గమకాండంలో. ద్వితీయోపదేశకాండానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఏమన్నాడు? అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములను దేనికైనా నమస్కరించి నొక్కు పురుషుడే కానీ స్త్రీ కానీ ఆకాశ నక్షత్రాలను కూడా మనం పూజించకూడదండి. కాబట్టి ఏ నక్షత్రానికి కూడా మనం పూజ చేయకూడదు, నమస్కరించకూడదు. ఇంకా మన భాషలో చెప్పాలంటే కళ్ళు తెరిచి వాళ్ళని చూడకూడదు. ఏమండి, ఉంగరాలకి ఫోటోలకి ముద్దులు పెట్టుకోకూడదు. ఇవన్నీ చేస్తే దేవునికి అయిష్టమైన కార్యాలు అవి. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించున్నాడు. ఎవరా కుమారుడు? దేవుని యొక్క ఏకైక కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఇక్కడ చదువుదాం చూడండి, ఇతను చేసిన పనులన్నీ చూద్దాం చూడండి. 2వ వచనం నుంచి మళ్ళా చదువుతాను. ఇతడు ఇశ్రాయేలు ఎదురైన యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠం నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. 4వ వచనం నుంచి చదువుదాం. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను చూడండి. ఏం చేసేటంటే ఇతను అన్య దేవతలను అనుసరించడమే కాదు, బలిపీఠాలను కట్టించడమే కాదు, ఏ స్థలములో అయితే దేవుడు ఎన్నటన్నిటికీ నా నామాన్ని ఇక్కడ ఉంచుతానని చెప్పాడో ఆ మందిరంలో బలిపీఠాలు కట్టించాడంటండి అన్య దేవతలకి. ఇది ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఇంకేమన్నాడు చూడండి, కిందకి చదివితే 5వ వచనం. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అనగా సాలలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించెను. వేటి కట్టించాడంటే ఆకాశ నక్షత్ర సమూహాలకి.
వీటన్నిటికి దేనికి ఒక్కో నక్షత్రానికి ఒక్కో బలిపీఠం కట్టించేసాడంట. అంటే దేవుని మందిరము నిండా, ఇక ఆవరణంలో కానీ మందిరంలో కానీ ఎక్కడ పడితే అక్కడ అతను బలిపీఠాలతో నింపేశాడంతే. దేవుని మందిరం అనగా ఆయన మనకిచ్చినటువంటి ఈ యొక్క శరీరము. ఈ శరీరంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ని, దేవుడు మనకిచ్చిన సంవత్సరాలని దేవుని కొరకు ఎలా వాడుతున్నామో ప్రశ్న వేసుకోవాలి మధ్యాహ్న కాల సమయంలో. హిజ్కియా తన జీవితంలో దేవుని కొరకు కష్టపడ్డాడు కాబట్టి నాకు బ్రతకడానికి అర్హత ఉంది ప్రభువా, నాకు మరల ఆయుష్ని దయచేయని ధైర్యంగా అడగడానికి సరిపోయాడు. కానీ అతని కుమారుడు అతని కడుపును పుట్టినవాడు చిన్న వయసులోనే చెడు నడత నడిచి దేవునికి అయిష్టంగా జీవించి తనకున్నటువంటి కాలాన్ని దుర్వినియోగం చేసుకుని చెడ్డవాడు అని పేరు వేసుకున్నవాడు మనిషే. అయితే దేవుడు మనకిచ్చిన ఆయుష్ అంతా, మనకిచ్చిన సంవత్సరాలు ఎన్ని? అసలు ప్రభులోకి వచ్చిన తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు ప్రభులో గడుపుతా ఉన్నాం? దేవుని మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుడు మనకి ఎంతకాలంగా తెలిసినప్పటి నుంచి మన చెడు నడత మానామా లేదా ప్రశ్న వేసుకోవాలి, ఆలోచన చేయాలండి. ఇశ్రాయేలు ప్రజలు సారికి దేవుడు ఎంత ఉపకారం చేసినా వారి యొక్క చెడు నడతను వారు మానుకోలేదట. ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం చూడండి, 3వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించుచు నుండి నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొందరైరి. 14వ వచనం కూడా చదువుదాం చూడండి, లేదా 14 అంటాను, 33వ వచనం. మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. మనం అనుకుంటున్నాము, బాబా నాయనా నాకు ఈ రోగం వచ్చేసింది ఆయన, నాకు ఈ కష్టం వచ్చేసింది ఆయన, నాకు ఈ ఆపద వచ్చేసింది ఆయమని మనం అనుకుంటున్నాం. ఇక్కడ భక్తుడు ఏం రాస్తున్నాడంటే, అసలు మా కష్టాలను మేము చూసుకున్నప్పుడు, మా మీదకి వచ్చిన ఈ పనులు లేదా ఆపదలు, నిందలు, అనారోగ్యాలు మేము తలంచుకున్నప్పుడు నువ్వే కరెక్ట్ అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఏమంటున్నాడండి? నువ్వే కరెక్ట్. ఎందుకని? మా పితరులు ఎలాగైతే పాపం చేశారో మేము కూడా అలాగే పాపం చేస్తా వస్తున్నాం, మేమే దుర్మార్గులం అన్నాడు. మళ్ళా చదువుతున్నాను 33వ వచనం. మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడివే. మనం అనుకుంటాం దేవుడు నాకే ఇన్ని కష్టాలు పెట్టాడండి, నాకే ఇన్ని శ్రమలు వచ్చినాయని మనం అనుకుంటాం ఒక సమయంలో. దానికి భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు న్యాయస్థుడే అంటున్నాడు. ఎందుకని? నీవు సత్యముగానే ప్రవర్తించు, కానీ మేము దుర్మార్గులమైతిమి, మనమే దుర్మార్గులం. 34వ వచనం. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. ఎవరు నడవలేదంటండి? వాళ్ళ రాజులు నడవలేదంట, వాళ్ళ ప్రధానులు నడవలేదంట, వాళ్ళ యాజకులు అంటే వాళ్ళ పాస్టర్లు కూడా నడవలేదు, మా పితరులు కూడా మంచోళ్ళు కాదు. మనుషుడు మొదటి నుంచి తన సహజ లక్షణం ఏంటంటే దేవుడు చేసిన మేలుని మర్చిపోవడం. నెహెమ్యా పలుకుతూ ఉన్నాడు, మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యం వలనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. వింటున్నామా దేవుని వాక్యం? దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా? మన వాక్య భాగాలు ఎన్నో వింటున్నాం. మా ముందున్న పితరులు ఇలాగ అయిపోయారని విన్నాం, కానీ అసలు దీనివల్లే నాకు ఈ శ్రమ వచ్చింది, దీనివల్లే నాకు ఇబ్బంది వచ్చింది, దేవుడు న్యాయవంతుడే, నేను సరి చేసుకుంటాను అని మనకు మారు మనసు లేదంటండి. మారు మనసు లేదంట. కష్టాలు అనిపిస్తాం, రోగాలు అనిపిస్తాం, శ్రమలు అనిపిస్తాం, అప్పులు తీరుతుంటాం, అన్నీ జరుగుతుంటాయి, కానీ దేవుణ్ణి మాత్రం ఒప్పుకోం. మనం నామక ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను విడిపించి శ్రమ నుంచి తప్పించని, ప్రభువా నన్ను విడిపించి అప్పుల బాధ నుంచి, ప్రభువా నన్ను విడిపించి రోగం నుంచి అని నామక ప్రార్థన చేస్తాం తప్ప మారు మనసు పొందడానికి వాటికి మనకి మనసు ఒప్పదో. ఆయన అదే ప్రశ్నిస్తూ ఉన్నాడు. 35 మళ్ళా చదువు ఇప్పుడు చూడండి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక. చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం.
ఇంత మంచి ప్రదేశం, ఇంత మంచి నీళ్లు, ఇంత మంచి కరెంటు, ఇంత మంచి సురక్షితమైన ప్రదేశంలో మనం ఉండి దేవుడు చేసిన ఉపకారాన్ని కనుక మర్చిపోతే, అది తలంచుకోకపోతే అది చాలా మరి దుర్మార్గం అండి. దుర్మార్గమే మనం కూడా. నీవు వారికి ఇచ్చిన విస్తారముగా ఫలవంతమైన భూమిని అనుభవించుచు నుండి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చాడండి? విస్తారమైన ఫలవంతమైన భూమి. చౌడు భూమి ఇవ్వలా. ఇప్పుడు పేదవాళ్ళకి భూమి ఇచ్చేవారు. ఎలాంటి భూమి ఇస్తారు? పనికిరాని భూమి, ఏమండి, పండని భూమి, వదిలేసింది, చేసుకోరు బాబు నేను చేయలేకపోతున్నాను అంటారు. కానీ దేవుడిచ్చే బహుమానం ఎలాంటిదంటే ఫలవంతమైన భూమి ఇచ్చాడు ఆయన. ఒక్కొక్క ద్రాక్ష గల ఇద్దరు దండెం కట్టి మోయాలన్నమాట, అంత ద్రాక్ష గల పండుది. అలాంటి భూమి ఇచ్చాడు వారికి. దాన్ని అనుభవిస్తూనే దేవుని మర్చిపోయారంట, మారు మనసు పొందలేదంట. దేవుడు చేసిన ఉపకారాన్ని మనం అనుభవిస్తూనే మనలో సరైన మారు మనసు, సరైన తీర్మానం లేదండి. ఇంకెంతకాలం అసలు మన ఆయుష్ ఎంత? దేవుడు మనకిచ్చిన సమయం ఎంత? మన ఆయుష్ అంటే చెట్టు చివరిది. దేవుడు మనకిచ్చిన సమయం మనకి తెలియక కొంతకాలం దేవుని దూరంగా ఉన్నాం. మరి దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, ఎన్నో సంవత్సరాలు బడి ఏళ్ల తరబడి వస్తున్నాం కదా, ఇంక ఈ జీవితాన్ని, ఈ కాయాన్ని ఇలాగే మోద్దామా? దేవుడు తన రాకడ వస్తే ఈ సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి బయట. దేవుడు తన రాకడ సమీపంగా ఉందని అనేక మంది భక్తులు చెబుతూ ఉన్నారు. ఇంకా మన పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే, మారు మనసుకపోతే ఇక మన ప్రాణానికి దిక్కెవరండి? ఇంకా దిక్కెవరు చెప్పండి? ప్రపంచంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి, దేశంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాజులు, అధికారులు వారు ఉద్దేశాలను తెలుపుతూ ఉన్నారు. ఇవాళ దేవుని బిడ్డలను ఎలా హింసించాలో, ఎలా ఇబ్బంది పెట్టాలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు చెప్పింది చెప్పినట్టే జరుగుతూ ఉన్నాయి. నా నామను మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, మిమ్మల్ని సమాజ మందిలోకి ఈడుస్తారన్నారు. ఇవాళ కోర్టుకు వెళ్తున్నారు, జైలుకి వెళ్తున్నారండి బిడ్డలు, అనేక మంది బిడ్డలు. ఇవన్నీ దేవుని రాకడికి సూచనలుగా ఉన్నప్పుడు ఇంకా మన కాలాన్ని మనం వెళ్ళబుచ్చుతూ ఉన్నాం ఎదరికి. మనుష్యకి 55 సంవత్సరాలు పరిపాలన చేసే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? 55 సంవత్సరాలు అవకాశం ఇస్తే తనకిచ్చిన కాలాన్ని అతడు దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనకిచ్చిన ఆయుష్ని, దేవుడు మనకిచ్చిన కాలాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఎంత ఖర్చు పెడతా ఉన్నాం? అసలు మారు మనసు కలిగిందా? నిజమైన మారు మనసు ఉందా? దేవుడు చేసిన ఉపకారాన్ని అనుభవిస్తూ ఉన్నాం, మంచి ఫలాలు భుజిస్తూ ఉన్నాం, మంచి ఇళ్లల్లో ఉంటా ఉన్నాం, మంచి ఫ్రూట్స్, మంచి నీళ్లు, ఏమంటే అన్నీ అనుభవిస్తూ ఉండి దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోతే ఇక మనకన్నా కృతజ్ఞులు మరెవరు ఉండరు. మరలా చదువుతున్నాను 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారాలను తలంచగా. దేవుడు చేసిన ఉపకారాలు చాలా గొప్పగా ఉంటాయండి. ఆయన చేస్తే అసామాన్యంగా చేయడు. ఆయన గొప్ప ఉపకారం తలంచగా నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. రాగం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం మనం, ఇంట్లో ఆపద వచ్చినప్పుడే, సమస్య వచ్చినప్పుడే దేవునికి బాబు ఈ ఇబ్బంది వచ్చింది ప్రార్థన చేయండి అంటాం తప్ప సమస్య తీరిపోయిందా దేవునికి మర్చిపోతాం అంతే. మనం మర్చిపోతాం అంతే. దేవుడు అంటే భయం పోద్దంతే. కరోనా సమయంలో ఒక్కొక్కరు కుటుంబీకులుగా ఒక్కొక్కరు భయంగా బిక్కుమంటూ దేవుని సన్నిధిలో భయంగా గడిపారు. మరి సమయం తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత మన భయం అంతా ఏమైపోయింది? మన పశ్చాత్తాపం ఏమైపోయింది? మన కన్నీళ్ళు ఏమైపోయి? మన సిద్ధపాటు ఏమైపోయింది? అన్ని క్రమక్రమంగా విడిచిపెట్టేస్తున్నాం. భయము విడిచి మారు మనసు పొందకుండా దేవునికి ఆయాసంగా జీవిస్తూ ఉన్నాం. హిజ్కియా మంచివాడే, తండ్రి మంచివాడే, కానీ మంచివాడు కడుపుని పుట్టిన కుమారుడు అతి చెడ్డవాడైపోయాడు అంతే. బహు చెడు నడత నడిచిన మాట రాశాడు అక్కడ. బిడ్డల రాతలు మనం కంటామని అంటారు, కానీ మన రాతను బట్టి కూడా మన బిడ్డలకు ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనషే చూడండి, రండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయానికి మరలా రండి ఒకసారి. 6వ వచనం చదువుదాం. బెన్ హిన్నోము లోయనందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు ఏం చేశాడంటండి? ఏం దాటిచ్చాడంట?
రాజులు ఎవ్వరూ ఇదివరకు చెయ్యని పని చేశాడనమాట. అగ్నిగుండం దాటిచ్చాడంటండి. అగ్నిగుండం దాటిచ్చాడట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడిని అగ్నిలో నుండి లాగినట్టు లాగమన్నాడు, కానీ అగ్నిగుండం దాటించమల్లా. తన కొడుకుల్ని మంత్ర పిశాచాలకు అలవాటు చేసినట్టుగా, కర్ణ పిశాచాలకు అలవాటు చేసినట్లుగా వాళ్ళు ఏం చేస్తారు? పైన రాశాడు కదా కొన్ని మాటలు, రాజుల గ్రంథంలో ఉంది, మళ్ళీ చూద్దాం. కాబట్టి తన కొడుకుల్ని లేదా తన కొడుకుని అగ్నిగుండం దాటిచ్చాడట. అంత మాత్రమే కదా, ముహూర్తాలని విచారించాడట. ఈ మాటలు మీకు ఇక్కడ చదివి అక్కడికి వెళ్దాం. చూడండి. అగ్నిగుండ ముహూర్తాలను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపము. పైన ఏమన్నాడు? చెడు నడత నడిచిన అన్నాడు. కిందకు వచ్చేటప్పటికి సోదెగాండ్రతో సాంగత్యం, మంత్రగాళ్ళతో సాంగత్యం, అండి ముహూర్తాలు చూసుకోవడం అన్నీ బాగానే ఉంటాయండి మన దగ్గర. ఆ ఒక్క దగ్గరే చాలామంది దేవుని మీద నమ్మకం ఉంచరు, దెయ్యాన్ని నమ్ముతారు. వెళ్ళి ఎవరు నమ్ముతారు? దెయ్యాన్ని. అన్నీ బాగానే ఉంటాయి, కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో అయిపోతామని ఇల్లు ఓపెనింగ్కో, పునాదికో, అండి శంకుస్థాపనకో, ఎప్పుడో ఒకప్పుడు పిల్లని కూర్చోబెట్టాలని వెళ్ళి ఏం చేస్తారు? జాయిగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ముహూర్తాలని చూపించుకుని వస్తారు. ఇది దేవునికి అయిష్టమైన కార్యం. అవేమి చూడకపోతే కనీసం నీ క్యాలెండర్లో అయినా చూస్తావు, ఎవరికి తెలియకుండా. అమావాస్య ఎప్పుడు ఉంది, పౌర్ణమి ఎప్పుడు, ఇవన్నీ చూసుకుని మంచి రోజు చూసుకుని కూర్చోబెడతావు. మంచి రోజు చూసి పెళ్లి కూతురుని చేస్తావు, మంచి రోజు చూసుకుని పెళ్లి కుమారుని చేస్తావు, మంచి సమయం చూసి బయలుదేరతావు, మంచి దిక్కు చూసి బయలుదేరతావు. ఒకసారి ఎలా బయలుదేరకూడదంటే అలా దక్షిణానికి బయలుదేరాలంటే దక్షిణానికి బయలుదేరతావు, పడమటికి వెళ్ళాలంటే అటు బయలుదేరతావు. ఇవన్నీ కూడా దేవునికి దృష్టిలో చెడు నడత నడిచినట్టు. ఈ భాగాలనే అదే రాజు గురించి రాజుల 2వ గ్రంథంలో కూడా రాశాడు. ఏమి రాశాడు? రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము. మొదట్లో ఏముంది? మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడు యెరూషలేములో 55 సంవత్సరంలో ఏలును. అతని తల్లి పేరు ఎప్సీబా. ఏమండి కింద చూడండి, 3వ వచనం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలంలో అతను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠమును కట్టించి ఇశ్రాయేలు రాజుని అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి. ఇశ్రాయేలు రాజుల్లో అహాబ్ అంత దుర్మార్గుడు, క్రూరుడు లేడు. అలాంటి వాడిని అనుసరించాడు తప్ప దావీదుని అనుసరించలేదు, తన తండ్రిని కూడా అనుసరించలేదు. ఇతను అహాబుని అనుసరించాడు. తర్వాత చూడండి, నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. 4వ వచనం. మరియు నా నామమును ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. ఎక్కడ కట్టించాడంటే బలిపీఠాలు అందరూ బయటకు కట్టించారు, కానీ ఈయన మందిరంలోనే కట్టించాడు. అమ్మా, దేవుని మందిరం అనగా మన దేహమే. మన దేహంలో ఎవరు బలిపీఠం ఉందో జ్ఞాపకం చేసుకోండి. ఏ బలిపీఠాన్ని కట్టావు? ఒక్కొక్కరికి దొంగతనం బలిపీఠం, ఒక్కొక్కరికి అబద్ధాలు ఆడటం బలిపీఠం, ఒక్కొక్కరికి బూతులు తిట్టడం బలిపీఠం, ఒక్కొక్కరికి ఒకరిని ద్వేషించడం బలిపీఠం, ఒక్కొక్కరిని మనుషులు బాగుంటారు, వారి హృదయంలో వేరొకరి బలిపీఠం ఉంటుంది, వేరొకరి ఫోటో ఉంటుంది అనమాట. దేవునికి స్థానం ఇవ్వాలి. ఇక్కడ దేవుని మందిరం ఇది, దేహము దేవునిది, ఇది ఆయన సొత్తు. ఇందులో దేవునికి బలిపీఠం కట్ట అవసరమైతే తప్ప దెయ్యానికి బలిపీఠం కట్టబాక. హృదయం నిండా ఆవిడే ఉందండి అంటాడు ఒక ఆయన. హృదయం నిండా ఆమె ఉంది, నా హృదయం నిండా ఆయనే ఉన్నాడు, నా హృదయంలో మరొకరికి చోట్లేదా? నీ హృదయంలో దేవునికి తప్ప మరొకరికి, దేవునికే బలిపీఠం కట్టాలి. ఆవిడ నేను ఆరాధిస్తున్నాను అంటాడు ఒక అతను. ఆమెనే ఒక దేవతగా హృదయంలో పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా బలిపీఠాలే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూడండి, యెహోవా మందిరమందు బలిపీఠములు కట్టించెను. 5వ వచనం. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించెను. 6వ వచనం చూడండి. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి. ప్రజలకు ఏం నేర్పించాడండి? యథా రాజా తథా ప్రజ అన్నారు. ఏం నేర్పించాడంటే వాడుక చేశాడంటే, జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు, ఇంకేమన్నా చిలక జ్యోతిష్యం అంట. ఈ రాజు ఏం చేశాడంట? ఏం చెప్పించుకున్నాడండి? కుమారునేమో అగ్నిగుండం దాటించాడు, జ్యోతిష్యమును శకునములను వాడుక చేశాడు. ఈయనే అలవాటు చేశాడు. వాడుకంటే ఏంటి?
అది ఆయనకి వాడుక అయిపోయిందని అంటారు. ఇతనే వాడుక చేశాడనమాట. రాజుగారే జాతకాలు చూపించుకుంటూ ఉంటే వాడికి యక్షని గాండ్రతోనూ సోది గాండ్రతోనూ సాంగత్యం చేశాను. ఎవరితో సాంగత్యం చేశాడంటండి? యక్షని గాండ్ర అంటే ఏంటి, కర్ణ పిశాసాలు అనమాట. సోది గాండ్రతో, ఎక్కువ సోదేసి వాళ్ళతో మన సాంగత్యం మనం చేయకూడదండి. మన సహవాసము, మన సాంగత్యము పరిశుద్ధులతో ఉండాలి. ఏదైనా అవసరం ఉంటే 2 మాటలు మాట్లాడి వచ్చేది తప్ప వాళ్ళతోనే మన సహవాసం ఉండకూడదు. వచ్చేవారు సోది అడగరమ్మో, సోది అంట. వాళ్ళు చెప్పేదేంటి? సోది. చేరు బియ్యము పట్టుకుని వెళ్ళిపోద్ది అమ్మాయి. వెళ్తా నీ తలంటికలన్నీ ఊరికి లొంగెట్టుకు పట్టుకుపోద్ది, అంతే. అర్థమైందా? కానీ వారితో సాంగత్యం చేశాడంట. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహు చెడుతనము జరిగించు ఆయనకు కోపము. అమ్మ, దేవునికి కోపం పుట్టిస్తే మనం క్షణమాత్రం బ్రతకలేం. అందుకే ఆయన ఏమన్నాడు? చాలా ఉన్నాయి మాటలు. 9వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనులు జరిగించిన చెడుతనము మించిన చెడుతనము చేయనట్లు మనుష్య వారిని రేపెను. ఇతను చెడుతనం చేయడమే కాదు, చూడండి, ఇశ్రాయేలు ప్రజల మధ్యన వెళ్ళగొట్టిన జనులు చేసిన చెడుతనం కాక వాటిని మించిన చెడుతనం నేర్పించాడండి ఇశ్రాయేలు ప్రజలకి. ఇది ఎంత దారుణమో చూడండి. అందుకు దేవునికి కోపం వచ్చింది. ఆయన అన్నాడప్పుడు 12వ వచనం, కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా వినువారు 2 చెవులు గింగురుమనంత కీడు యెరూషలేము మీదకి యూదావారి మీదకి రప్పించుచు అన్నాడు. ఏం చేస్తానన్నాడండి? వినండి, ఇప్పటి వరకు సహిస్తూ వచ్చాను. మీ నాన్న బట్టి ఇప్పటి వరకు సహించాను. మీ నాన్న భక్తి జీవితాన్ని బట్టి ఇప్పటి వరకు నేను ఓర్చుకున్నాను. ఇక నువ్వు మామూలుగా లేవు. నీ చెడు నడత బహు విస్తారం అయిపోయింది. సోదగాండ్రు ఏమంటే కర్ణ పిశాసాల దగ్గరికి వెళ్ళాడు. ఎవరో? సౌలు. ఏమైపోయాడండి? సౌలు ఏం చేశాడంటే చివరి దశలో అతను పాడైపోయి కర్ణ పిశాసాల దగ్గరికి వెళ్తే అక్కడ ఏమైనా సమాధానం దొరికింది అతనికి? చివరికి తన కత్తి మీద తనే పడి పేగులు బయటకు వచ్చి చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నీ పరిస్థితి కూడా అలా ఉందరా బాబు, జాగ్రత్త. వినేవాళ్ళు 2 చెవులు గింగిరమంటాయంట. అక్కడ ఏం మాట రాశాడు? వినువారు 2 చెవులు గింగురుమనంతగా కీడు యెరూషలేము మీదకి యూదావారి మీదకి రప్పిస్తానన్నాడు దేవుడు. అందుకుని ఇతను ఇంకేం చేశాడు? 16వ వచనం చూడండి. మరియు మనిషి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపములో దింపినది కాక, అంటే జనుల్ని ఎవరు పాపంలో దింపుతున్నారు? రాజే పాపం చేసేటట్టు చేత వాళ్ళనే పాపంలో దింపుతున్నాడు, రాజే దింపుతున్నాడు. యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిన్నట్లు నిరపరాధుల రక్తము బహుగా చాలామందిని చంపించేసాడండి. చాలామంది అంటున్నారు ఇందులో యెషయా కూడా ఉన్నాడు. తన తండ్రికి చెప్పినటువంటి యెషయా ప్రవక్త కూడా ఇందులో చనిపోయిన వారిలో ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఎంతగా చెడ్డగా నడిచాడంటే ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తం ఒలికించాడండి. రక్తం ఇంకా దేవుని బిడ్డలైన వారిని చంపించేశాడు, అంతే. ఇక ఆయనకి ఎదురు సమాధానం చెప్తాడు, చచ్చిపోవడమే, ఇంకా నరికించేయడమే, చంపించేయడమే. అలా రక్తం ఒలికించాడు. కనీసం జైల్లో పెట్టడం, బాధ పెట్టడం కూడా కాదు, రక్తం ఒలికించాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, విన్నవాళ్ళు చెవులు 2 కూడా గింగిరమంటాయి, అలాంటి వార్త వింటారు మీరు అన్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు రండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథానికి రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము చూడండి ఒకసారి. ఎక్కడ 9 మళ్ళా చూద్దాం చూడండి. ఈ ప్రకారము మనిషి యోధావారిని యెరూషలేము కాపురస్తులను మోసబుచ్చిన వాడై, ఆ 9 దగ్గర ఏముంది? చెక్కుడు విగ్రహములను నిలిపండి. అషారాదేవి విగ్రహం నిలిపాడు. అషారాదేవి అంటే ఏంటి తెలుసా? సముద్ర దేవత. అది చిన్నపిల్లలు మామూలుగా మనుషులే దాన్ని చూడలేరన్నమాట. అసహ్యమైన దేవత అది. ఒంటి మీద సరిగ్గా వస్త్రాలు లేకుండా ఉన్నటువంటి అసహ్యమైన దేవతను, హేయమైన దేవత విగ్రహాన్ని దేవుడు మందిరం దగ్గర చెక్కించాడంట అతను. ఈ ప్రకారం మనిషి యోధావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై, అంటే వీళ్ళే మీ దేవుడు, ఇదే మన దేవత అని దేవుని ప్రజలను ఏం చేశాడండి? మోసపుచ్చాడు. ఇశ్రాయేలీయులు ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనులందరికంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్టు చేయుటకు కారకుడు. అన్యుల కంటే కూడా విపరీతంగా ప్రవర్తించాడంటే ఇతను. అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించుటకు చేయుటకు కారకుడాయను. 10వ వచనం. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానం పంపిన వారు చెవి యొక్కకపోయిరి. దేవుడు ఉన్నాడా? దేవుడు ముందు ఒకసారి హెచ్చరిస్తాడు. ఏం చేశాడంటే తన సేవకులతోటి
జనులకు రాజుకు కూడా వర్తమానం పంపిస్తే చెవి ఇచ్చారా? ఎవరు వినలేదంట, దేవుని మాట వినలేదంట. కొత్త నిబంధన గ్రంథములు అన్నారు, వారు సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు మరలి కాలము వస్తుంది అన్నాడు ఆయన. కాబట్టి సత్యానికి చెవిము మనం. దేవుడు హెచ్చరించాడు చూసి, ఏయ్ బాబు, మీ నాన్న బట్టి నీకు ఆయుష్నిచ్చాను, మీ నాన్న మంచోడు కాబట్టి నేను ఇంకా బ్రతకనిచ్చాను, ఏంటి నీ పనులేంటి, అన్యులు కూడా అలా చేయరే, వాళ్ళ దుర్మార్గం కంటే నీ దుర్మార్గం ఎక్కువైపోయింది, కాబట్టి జాగ్రత్తగా విను, ఒళ్ళు దగ్గరట్టుగా నువ్వు వింటావా సరే, లేదండి నిన్ను కూర్చుని వార్త వినే వారి చెవులు గింగిరమంటాయి, అలాంటి వార్త వింటావు జాగ్రత్త అన్నాడు. ఏమైంది అప్పుడు? 12వ వచనం చూడండి, లేదా 11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను, మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోయిరి. చూసారా ఏం జరిగిందో? రాజుగారు ఏం చేశారంటే, ఇక పారిపోదామన్నా దారి లేదు అంటే పారిపోతున్నాడు అనమాట. ఇతను ఇశ్రాయేలుని సుదీర్ఘకాలం పరిపాలించిన రాజు ఇక పారిపోవడానికి సిద్ధంగా ఉంటే, పట్టుకోండి అండి, అసలు అని పారిపోనివ్వకండి, పట్టుకోండి, గొలుసులతో బంధించండి అన్నారు. పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? బబులోను దేశం తీసుకెళ్ళిపోయారంట. ఒక రాజుకి పట్టిన దుస్థితి అనమాట. ఇశ్రాయేలు యోధా రాజుల్లో ఇతనికి మొట్టమొదట జరిగిన ఈ దుస్థితి అది. పరాయి రాజు వచ్చి దండెత్తి వచ్చి మన బిడ్డలు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. గొలుసులతో బంధించి తీసుకెళ్ళిపోతే అప్పుడు బుద్ధి వచ్చింది ఈయనకి. 12వ వచనం చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే, అమ్మ వినండి, ఎంత దుర్మార్గుడు పనులు చేసినా ఎప్పుడైతే అన్యరాజు చేతిలో పడ్డాడో బుద్ధి వచ్చింది, తెలుసుకున్నాడు, బాబో నేను చేసిన తప్పే, మా నాన్న పడగొట్టిన వాటిని కట్టించాను, బలిపీఠాలను నిలబెట్టను, నీ మందిరంలోనే వాటిని నిలబెట్టాను, అది చాలా తప్పైందని లంపలేసుకుని దేవుని దగ్గర బహుగా తగ్గించుకుని, ఎప్పుడైతే తగ్గించుకుని ప్రార్థన చేశాడో దేవుడు అతన్ని క్షమించి మరలా అక్కడి నుంచి విడిపించి తన రాజ్యానికి తీసుకొచ్చాడట. అమ్మ, ఎంత ఘోర పాపులమైనా దేవుని దగ్గర మనం తగ్గించుకుంటే దేవుడు మన పాపాలన్నింటినీ క్షమిస్తాడు. మనం అనుకుంటాం, నేను ఇన్ని తప్పులు చేశాను కదండి, దేవుడు నన్ను క్షమిస్తాడా, క్షమించడేమో అనుకుంటాం మనం. కానీ దేవుడు విస్తారంగా పాపాలు చేసిన వారిని దేవుడు విస్తారంగా ప్రేమిస్తాడు. అది ఎప్పుడు నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడుతుంది. వారు ఉపకారం పొంది దేవుడు చేసిన దాన్ని తలంచగా వారు మరి మారు మనసు పొందరైన, మారు మనసు పొందకపోతే ఆయన ఏం చేయలేడు. వీడు మారు మనసు పొందాడు కాబట్టి ఇతను దేవుడు కనికరించాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి ఎప్పుడు చేర్చుకున్నాడు? మారు మనసు పొంది వస్తేనా, రాకుండా రా నువ్వు నా దగ్గరికి అంటేనా? దేవుని దగ్గరికి నువ్వు 1 అడుగు వేయి, దేవుడు నీ దగ్గరికి 10 అడుగులు వేస్తాడు. నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గం చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఇతను ఇప్పుడు తగ్గించుకున్నప్పుడు ఏం జరిగింది? మంచి పనులు చేశాడు. చూడండి 15వ వచనం చదువుదాం. పైన ఒక గోడ కట్టించాడు, సేనాధిపతులు ఉంచాడని రాశారు. 15వ వచనం చూడండి. మరియు యెహోవా మందిరం నుండి అన్య దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమందును తాను కట్టించిన బలిపీఠములన్నీ తీసి పట్టణం బయటికి వాటిని లాగివేయించాను. అంతే. దేవుడు ఎప్పుడైతే కనికరించాడో ఏం చేశాడండి? తాను ఏదైతే తిరిగి కట్టించాడో వాటన్నిటినీ ఇతను ఏం చేశాడండి? అంతే తీసి బయటికి లాగించేశాడు. దేవుడు మరలా నాకు నూతన జీవనాన్ని ఇచ్చాడని దేవునికి మొక్కి ఏ అయితే బలిపీఠాలు కట్టించాడో, ఎక్కడైతే ఉన్నత స్థలాల్లో ఏ స్తంభాలు నిలబెట్టాడో వాటన్నిటిని ఏం చేశాడు? అంతే ప్రొక్కలనెట్టి లాగించేసాడు. అంతే ట్రాక్టర్ ఎట్టి బయటికి తోలించేసాడు. అంతే. తర్వాత చూడండి 16వ వచనం. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠం బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను సేవించుడని యోధా వారికి ఆజ్ఞ. అది ఇతను ఏం చేశాడు? మరలా దేవుని బలిపీఠాన్ని బాగు చేశాడు. అమ్మ, దేవుని బలిపీఠం అనగా మన హృదయమే. మన హృదయాన్ని మరలా బాగు చేసి దేవునికి గనక మరలా మనం స్తుతిధూపం వేస్తే దేవుడు మరలా అంగీకరిస్తాడు. యోధా వారికి కూడా చెప్పాడు, అయ్యా నేను పాడైపోయాను, ఆ నష్టం ఎంతో జరిగింది, మీరు కూడా మార్పు పొందండి అని ఇశ్రాయేలు ప్రజలకు చెబితే అప్పటికే జరగవలసిన నష్టము జరిగిపోయింది. అప్పుడు ఏం జరిగింది చూడండి 18వ వచనం. మనిషి చేసిన ఇతర కార్యం గురించి, అతడు చేసిన మొరపెట్టిన మొరలను గురించి 19 చదువుదాం చూడండి. అతడు చేసిన ప్రార్థన గురించి అతని మనవి
వినబడటను గురించి అతడు చేసిన పాప ద్రోహములన్నింటిని గురించి తాను గుణపడక ముందు ఉన్నత స్థలం కట్టించిన దేవతా స్థలంలో చెక్కిన విగ్రహములను అతడు నిలుపడం గురించి దీర్ఘదర్శులు రచించిన గ్రంథం రాబడినది. 20వ వచనం చూడండి. తన పైన ఒక మాట ఉంటుందండి, 17వ వచనం అండి. ఆయనను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకనను బలులు అర్పించు వచ్చురు కానీ ఆ అర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునికే. జనం అప్పుడే అలవాటు పడిపోయారేమో, ఇప్పుడు ఉన్నత స్థలాలు కొన్ని నుంచి దేవుని నామాన్ని ప్రార్థన చేస్తున్నారంట. పూర్తిగా వాళ్ళు తొలగించలేకపోయారు. అయితే తను చనిపోయి ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? 20వ వచనం. మనిషే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడిను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజు. ఎక్కడ పాతి పెట్టారండి? ఎక్కడ పాతి పెట్టారు? తన నగరంలోనే పాతి పెట్టారంట. చాలామంది రాజులు చనిపోయేటప్పుడు రకరకాలుగా పాతి పెట్టారు. రాజుల సమాధిలో కొంతమందిని పాతి పెట్టారు, దావీదు పట్టణంలో కొంతమందిని పాతి పెట్టారు, కొంతమందిని ఎక్కడ పాతి పెట్టారో అడ్రస్ లేదు. ఇశ్రాయేలు రాజుల సమాధుల్లో పాతి పెట్టలేదని కొంతమంది గురించి రాస్తే వీళ్ళ నాన్నగారిని ఎక్కడ పాతి పెట్టారో చూద్దాం. చూడండి, అక్కడే ఉంది చూడండి. అక్కడ 32, 33 చూడండి. 32, 33. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతన్ని చూసారా? వీళ్ళ నాన్నగారిని ఎక్కడ పాతి పెట్టారండి? ఏమండి, మన సమాధి కార్యక్రమం కూడా మర్యాదగా క్రమంగా జరగాలి. ఇతన్ని ఎక్కడ పాతి పెట్టారు? తన నగరంలోనే. ఇతన్ని తన తాతగారి తోట ఉందని ఇది రాజుల గ్రంథం రాశాడు. ఉజ్జా తోటలో పాతి పెట్టారని తప్ప రాజుల సమాధి దగ్గర ఇతన్ని పాతి పెట్టలేదు. తన తండ్రి గారిని ఎక్కడ పాతి పెట్టారు? మళ్ళీ చూద్దాం చూడండి. దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతను పాతి పెట్టిరి. చూసారా? హిజ్కియా చేసిన పనులను బట్టి అతన్ని ఎక్కడ పాతి పెట్టారండి? పై స్థానంలో పాతి పెట్టారు. అంటే మన మరణం కూడా మంచిదై ఉండాలండి. ఇతడు చివరిలో మార్పు పొందినా కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. మన ప్రభావము ఎవరి మీద పడుతుందంటే మన బిడ్డల మీద పడుతుంది. అతను అప్పటికే 55 సంవత్సరాల పరిపాలన కాలం దేవుడు ఇస్తే దాన్ని ఎక్కువగా మరి దోబరాగా చేశాడు. చివరిలో తెలుసుకున్నాడు కానీ అప్పటికే దాటిపోయింది. అయితే ఈ ప్రభావం ఎవరి మీద పడింది తెలుసా? తన కొడుకు మీద పడింది. తన కొడుకు మీద పడింది. అది కూడా చదువుదాం. అక్కడ కింద ఉంది చూడండి, 21వ వచనం. ఏది 33, 21. ఆ మూల ఏరలు అమ్మించినప్పుడు 22 ఏళ్ళ వాడు యెరూషలేములో 2 సంవత్సరం ఏలేను. ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? తండ్రి ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 55 సంవత్సరాలు తండ్రి పరిపాలన చేస్తే కొడుకు పరిపాలన చేయడానికి లేదు. ఎందుకు తెలుసా? ఇతను చేసిన దుర్మార్గాన్ని బట్టి, ఇతను చేసిన పనులను బట్టే. కింద రాశాడు అక్కడ చూడండి. తన తండ్రి అయిన మనిషే గుణపడినట్టు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములు చేయించి వచ్చాను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతను నగరనంది అతన్ని చంపగా. చూసారా? కొడుకుని ఎలా చంపేశారండి? ఎన్ని సంవత్సరాలు? అప్పుడు 22 సంవత్సరాలకి పరిపాలనకు వచ్చాడు. 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 24 సంవత్సరాలకే చనిపోయాడు. కాబట్టి ఇతను కూడా ఆ తోటలోనే పాతి పెట్టారు. కాబట్టి మన ప్రభావము మనకు బుద్ధి వచ్చేటప్పటికి మన కొడుకు కూడా తప్పిపోయి ఉంటాడు అనమాట. మనకు లేటుగా బుద్ధి వస్తాయి. ఇతనికి లేటుగా బుద్ధి వచ్చింది, అప్పటికే కొడుకు తప్పిపోయాడు. కాబట్టి మా నాన్నగారు ఇలా దెబ్బతిన్నాడు కదా, నేను జాగ్రత్తగా ఉందామనేటువంటి ఆలోచించడానికి కూడా టైం లేదనమాట. కాబట్టి మనిషే దేవుడు తనకిచ్చిన 55 సంవత్సరాల కాలాన్ని, అంటే పరిపాలన కాలాన్ని, 12 సంవత్సరాలకు వచ్చాడు రాజరికానికి. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొత్తం అది కలపండి, ఎన్ని సంవత్సరాలు? ఏనండి? 67 సంవత్సరాలు తన జీవిత కాలంలో 55 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎక్కువ కాలాన్ని దేవునికి అయిష్టుడిగానే జీవించాడు. సరే, ఆయన సంగతి ఎలాగుంది, మరి మన సంగతి ఎలాగుంది? దేవుడు చేసిన ఉపకారాలను అనుభవిస్తూ నెహెమీయా గ్రంథంలో ఏం రాశాడండి? దేవుడు చేసిన ఫలవంతమైన భూమిని వారు అనుభవించుచునే వారు మారు మనస్సు పొందనైరి అన్నారు. ఎంతకాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం? దేవుడు మనకెంతకాలం ఇచ్చాడు? మన వయసు ఎంత? దేవుని సన్నిధికి వచ్చిన వయసు ఎంత? దేవునికి వచ్చిన సన్నిధికి వచ్చిన వయసులో ఇంకా మనం మారు మనసు పొందామో లేదా ప్రశ్న వేసుకోవాలి. దేవునికి అయిష్టంగా చెడు నడుస్తూ హేయక్రియలు చేస్తూ ముహూర్తాలు పెట్టుకుంటూ ఆయనకు ఆయాసకరంగా జీవిస్తే మన కాలం ఎలా ముగించబడుతుందో మనకే తెలియదు. అతను చనిపోయినప్పుడు ఏమాత్రం అతన్ని
రాజుల సమాధి దగ్గర పాతిపెట్టలేదు. తన తండ్రిని అయితే అతన్ని అక్కడ పాతిపెట్టండి. ఇప్పుడు సమాధి కార్యం తీసుకెళ్ళినప్పుడు అతని వ్యక్తిని బట్టి కూడా ఏం చేస్తారో తెలుసా, కొంచెం మంచి ప్లేస్ ఎతకండి ఇతనికి అంటారు. ఆవిడ కొంచెం మంచి ప్లేస్ ఎతకండి అంటారు. సరిగ్గా బ్రతకలేదని వాళ్ళని పాతి పెట్టడం కూడా ఇష్టం. ఎక్కడో నా కాదు గోయి తీసి కాదు మట్టి పాడేయండి అంటారు, అంతే. అర్థమైందా? ఇతను తన నగరంలో తన తాతగారి తోటలో ఉజ్జా తోటలో పాతి పెట్టడం జరిగింది. కానీ రాజుల సమాధి దగ్గర కానీ మంచి ఉన్నతమైన స్థానం దగ్గర కానీ ఇతను పాతి పెట్టలేదు. కాబట్టి మన మరణం ఎలాగుందో చూసుకోవాలండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్లో దేవుని కొరకు ఎంతగా బ్రతుకుతున్నాం, ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు జీవిస్తున్నాం, అసలు మారు మనసు ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నాం, అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బోధిస్తున్నారు, మా హృదయంలో కార్యం జరుగుతుంది, ఇక మా పాప జీవితాన్ని విడిచిపెడతాం, దేవుని కొరకు బ్రతుకుతాం అనేటువంటి ఒక తీర్మానం ఉందా? ఏమి లేదు, ఏమి లేదండి. ఒక తీర్మానం చేసుకోండి. మీలో చాలామందికి వయసులో మేము చిన్నవాళ్ళం అయి ఉండొచ్చు, సరే మాకన్నా చిన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ మేము బోధించే దేవుని వాక్యం, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామో ప్రశ్న వేసుకోవాలి. ఇవాళ మనుష్య జీవితం మన మధ్యన ఒక ప్రశ్నార్థకంగా ఉంది. దేవుడు అందరి రోజుల కంటే అతను హెచ్చించాడు. అసలు తన తండ్రికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ఉండకపోతే అసలు పుట్టేవాడే కాదు. ఏదో కొసరగా దేవుడిచ్చిన కృపాకాలాన్ని బట్టి అతను పుడితే అది గ్రహించుకోకుండా దేవుని దృష్టికి బహు చెడు నడిచాడు. చివరిలో చావు తప్పి కన్నులు అట్టబోయిందంటారే, చివరి దశలో అలా దాటాడంతే. అయితే దేవుని కొరకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, ఆయన చేసిన ఉపకారాన్ని తలంచుకుంటూ దేవుని కొరకు ఉన్న శాస జీవితాన్ని అండి. ఇంకా మనకేమన్నా చెప్పండి, మారు మనసు పొందకపోవడానికి కారణాలు ఇంకేంటి కారణాలు? ఇంకా ఏమైనా మనలో దురాశలు ఉన్నాయా? దేవుడు రాకడ సమీపంగా ఉంది, ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతున్నాయి, ఇంక ఈ వాక్యం కూడా వినపడదు, పాటలు ముగించబడతాయి, వాక్యం ముగించబడతాయి. ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా కాలయాపన చేస్తున్నాం మనం. మరి దేవుడే వచ్చేస్తే దేవునికి ఒక లెక్క ఉందంట. ఏముందండి? ఒక లెక్క ఉందంట ప్రకటన గ్రంథంలో. ఆ లెక్క కనుక సంపూర్తి అయిందంటే ఆయన అక్కడ అడుగు తీసి ఇక్కడ పెడతాడు. అడుగు కూడా తీయక్కర్లా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. రెప్పపాటు కాలంలో నమ్ముకున్న వాళ్ళందరూ దేవుని రాజ్యాన్ని వెళ్ళిపోతారు. మరి నీ పరిస్థితి ఏంటి? ఆయన లెక్క సంపూర్తి అయిపోయిందంటే అయిపోద్ది అంతే. ఇంకా ఆది కాలంలో అన్నాడు, అమోరీయుల లెక్క పాపం ఇంకా సంపూర్తి కాలేదు కాబట్టి ఆగవబ్బాయి అన్నాడు అబ్రహాముని. కాబట్టి దేవుడు తన లెక్క ఉంది, ఆయనకు ఒక లెక్క ఉంది. ఏం లెక్క? దేవుని రాజ్యంలో ఎంతమంది ప్రవేశించాలో లెక్క ఉంది. 1, 2, 3 అని వేసుకుంటా వెళ్తాడు. ఆ లెక్క కనుక సంపూర్తి అయిపోయింది అనుకో, ఆయన అక్కడ రౌండప్ చేసి ఆయన వస్తాడు. మరి ఆ లెక్కలో నువ్వు చేర్చబడ్డావా లేదా? మారు మనసు పొందావా లేదా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ప్రశ్న వేసుకో. ప్రభువా, మనిషికి చాలా ఆయుష్కాలం ఇచ్చావు, చాలా పరిపాలనా కాలం ఇచ్చావు, నాకు కూడా చాలా ఆయుష్కాలం ఇచ్చావు, నీ సన్నిధికి ఎప్పటి నుంచో వస్తున్నాను, కానీ నాలో కూడా మారు మనసు లేదు. నీ ఉపకారాలను అనుభవిస్తున్నాను, నీ ఫలాలు తింటున్నాను, నువ్వు ఇచ్చిన మంచినీళ్ళు తాగుతున్నాను, నువ్వు ఇచ్చిన గాలి పీరుస్తున్నాను, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన మేలు అనుభవిస్తూనే నేను మారు మనసు పొందకుండా ఇంతకాలం వ్యర్థంగా జీవిస్తున్నాను. ప్రభువా, మనిషి తన చివరి కాలంలో బ్రతికాడు, మారు మనసు పొందాడు, నాకు కూడా అలాంటి మారు మనసు దయచేయి. బహు దుర్మార్గుడైన మనిషిని క్షమించగలిగిన దేవుడు నా పాపాలు కూడా క్షమించగలవని ఒక తీర్మానం చేసుకోగలవా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయగలవా? అయితే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఒక మాట ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు ఇచ్చిన జీవితాన్ని నీకు ఇంక అర్పిస్తాను, ఇంకా చాలు నా జీవితం, ఈ శాత జీవితాన్ని నీ కొరకు బ్రతుకుతాను. మనిషి చాలా దుర్మార్గుడైనా నేను కూడా అంతకంటే దుర్మార్గుడిని, నన్ను కూడా మార్చవా ప్రభువా? పాపాత్మురాలైన స్త్రీని మార్చావు, ఇదిగో జక్కైన మార్చావు, ఇదిగో అనేక మందిని ముట్టావు, బాగుపరిచావు, నన్ను కూడా ముట్టు ప్రభువా. నీ హృదయం అనే ఈ మందిరాన్ని నిన్ను స్థాపించడం కొరకు ఇస్తున్నాను. నేను ఒక్క చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక భక్తుడైన ఇజ్గే యొక్క కుమారుడు మనిషి యొక్క జీవితాన్ని మా ముందు ఉంచాము నాయన. ఇశ్రాయేలు కానీ యోధారాజులు కానీ పరిపాలన చేసిన కాలంలో ఇతనికి ఇచ్చినంత కృపకాలం మరి ఎవ్వరికి నీ ఇవ్వలేదు. కానీ తన కాలాన్ని వృధాగా గడిపాడు, చెడు నడతలు జీవించాడు, హేయక్రియలతో బ్రతికాడు, సోదగాండ్రతో సాంగత్యం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు దుర్మార్గంగా చెడిపోవడానికి కారణమయ్యాడు. ఎట్టికేలకు బుద్ధి వచ్చినప్పుడు బహుగా తగ్గించుకొని మారు మనసు పొందినప్పుడు నువ్వు మరలా అతను కనికరించావు బాబు, కనికరించావు. ఇదిగో మా తండ్రి, మాకిచ్చిన ఆయుష్ అంతా
మేము మీ సన్నిధిలో గడిపిన కాలం ఎంత ఇంకా నువ్వు మా కాలం వృధాగా చేసుకుని మారు మనసు పొందకుండా ఉంటే, నీ రాకడ వస్తే, లేదా మా ప్రాణం పోతే, మేము నరకానికి పోతే, ఆ నరకం బహు ఘోరమైంది, బహు భయంకరమైంది మా తండ్రి. ఈ సంగతిని గుర్తించి మా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది సాక్ష్యం చెప్పుకొని బాప్తీసు తీర్మానం చేసుకోవడానికి బిడ్డలకు మంచి సమయాన్ని అనుగ్రహించమని అడుగుతూ, వాక్య సత్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీ చిత్తమైతే మరలా సాయంకాల సమయం కానీ మీ చిత్తంలో మీ మాటలు వినే భాగ్యం మాకు దయచేయమని, మరి సమయం కాలాతీతమని మీ ప్రియ బిడ్డలందరూ ఓపికగా విన్నారు, వారి హృదయంలో ఈ మాటలు ముద్రించమని, ప్రాముఖ్యంగా మీ ఉపకారం పొందుచునే వారు మారు మనసు పొందరని అన్నారు. ఎన్నో ఉపకారాలు చేశావు, మమ్మల్ని ప్రాణవాయువుతో ఉంచావు, కరోనా సమయంలో చనిపోకుండా రక్షించావు, అనేక శ్రమల నుంచి విడిపించావు, మా కుటుంబాలను అనేక మేలులు చేశావు. అయినా మాకు మారు మనసు లేదు మా తండ్రి, దయతో క్షమించండి. ఉన్న శేష జీవితాన్ని, ఉన్న జీవితకాలాన్ని మీ కొరకు గడపడానికి మీ కృపాను గురించమని అడుగుతూ, మా ప్రభును మా ప్రాణుడు యేసుక్రీస్తునామమున స్తుతులు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలండి.